బయ్యర్ అనే పర్సన్ ఉండాలి, సెల్లర్ ఉండాలి. వీళ్ళిద్దరు ఉంటేనే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి ఉంది కదా, అక్కడ ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేస్తారనమాట. ఆ ట్రాన్సాక్షన్ లో జరిగేది అంతా పక్కన పెట్టేసి ఓన్లీ 2 పారామీటర్స్ మాత్రమే మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాయి. అవేంటి అంటే ప్రైస్, టైం. ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం నేకెడ్ అయితే మనం చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇలా కనిపించడం వల్ల మనకి ఏంటి యూజ్? ఒక సెకండ్ కి ఇలా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతూ ఉంటాయి. వాటిని చూసి మనం ఏం నేర్చుకుంటాం అంటే ఏం తెలుసుకుంటాం? ఏం తెలుసుకోలేం కదా. సో మనం దీన్ని చూసి అర్థం చేసుకోలేం కాబట్టి ఒక ఇండికేటర్ అనేది డెవలప్ చేసుకున్నాం. అది ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్ ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాం. ఇక్కడ ఈ జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఈ కాలం లో ఒక లైన్ లో ఇలా రిప్రజెంట్ అవుతూ ఉంటాయి అనమాట. ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఇలా అవన్నీ అలా డాటెడ్ గా రిప్రజెంట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే ఈ డేటాని రిప్రజెంట్ చేసేదాన్ని టిక్ బై టిక్ డేటా అని చెప్పేసి అంటారు. ఈ టిక్ బై టిక్ డేటాని మనం జాయిన్ చేస్తాం అనమాట. ఓకే, జాయిన్ చేస్తే మనకి ఇలా ప్రతి జరిగిన ట్రాన్సాక్షన్ ని మనం ఇలా జాయిన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? లైన్ చార్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ రిప్రజెంటేషన్ ని ఇంకా ఈజీ ఎలా చేయొచ్చు అని చెప్పేసి మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే క్యాండిల్ స్టిక్స్ ని రిప్రజెంటేషన్ ని దీనిలోకి అడాప్ట్ చేసుకున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే